హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ ఆంధ్ర ఆడపడుచు. ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు కదా? మేమైతే చాలా బాగున్నాము. ఈ రోజు అయితే మా ఇంటి దగ్గర ఫుల్గా మేఘం లేచిందండి హైదరాబాద్లో. కాకపోతే వర్షం పడుతుందేమో అని మార్నింగ్ నుంచి చూస్తున్నాను. ఎందుకంటే ఈరోజు మార్నింగ్ నుంచి మేఘమే, బట్ వర్షం అయితే పడట్లేదు. ఇప్పుడైతే ఫుల్గా గాలి వస్తుంది, చాలా బాగుంది. ఇప్పుడు తగ్గిపోయిందండి. ఇందాక నేను తీసేటప్పుడు ఇందాక పెద్ద గాలి వచ్చింది. ఇప్పుడు ఫ్యాన్ చూడండి ఎలా తిరుగుతుందో. చెర్రిగాడు ఎప్పుడు ఆకలి ఆకలి అంటాడండి. వాడికైతే తినడానికి స్నాక్స్ కావాలి. ఏం కావాలంటే చెప్పడు. ఫర్ ఎగ్జాంపుల్ మనం బిస్కెట్స్ కొన్నాం అనుకోండి, ఆ బిస్కెట్స్ ఉన్నంత వరకు నాకు ఆకలి ఆకలి అంటాడు. నాకు బిస్కెట్స్ తినాలని ఉందని అడగడు. అర్ధరాత్రి 10 అయినా సరే పడుకునే ముందు కూడా అలానే అడుగుతుంటాడు. సో అందుకనే ఇంకా నేను ఇప్పుడైతే కొంచెం జంతికలు, జస్ట్ ఒక 1/2 కేజీ పిండి ఎలా వస్తుందో ఓన్లీ శనగపిండితో చేస్తున్నాను. శనగపిండి, ఉప్పు, కారం, అలాగే నువ్వులు, వాము వేసి చేస్తున్నాను అనమాట. ఒట్టి శనగపిండితో నేను ఎప్పుడు ఒట్టి శనగపిండి అంటే నార్మల్, ఇంకేం కలపకుండా అని అర్థం అండి. మేబీ తెలంగాణ వాళ్ళకి ఒట్టి అంటే అర్థం కాదేమో, ఊరికే అసలు ఏం లేకుండా ఓన్లీ శనగపిండి అని అర్థం. వాటితో అయితే ఇప్పుడు నేను జంతికలు చేస్తున్నా కొంచెం వాడి వరకే. ఎందుకంటే హనీ పాపకి అయితే అసలే భయం అండి. అసలు దాంతో ఎలా ఉంటుందంటే, నేను ఎప్పుడైనా జంతికలు చేశాను అనుకోండి, నేను ఎవరు చేయమన్నారు, నేను చేయమని అడిగానా, ఎందుకంటే ఒకవేళ చేసావనుకో నువ్వు ఎప్పుడు స్కూల్కి ఇవే పెట్టేస్తావు అనేసి దానికి చాలా భయం వచ్చేస్తుంది అనమాట. నేను జంతికలు చేయగానే, తల్లి నీ కోసం చేయలేదు లేవే, తమ్ముడికి ఇష్టం కదా అందుకే చేస్తున్నానని చెప్తాను. నేచర్ని ఇలా సెల్ ఫోన్లో బంధిస్తే ఎంత బాగుంటుందో కదా. సో మీకు గాలి సౌండ్ పెద్దగా వస్తే గాలి సౌండ్ కూడా వస్తుంది కదా. ఇప్పుడు చూడండి, అంటే గాలి బాగా వేసినప్పుడు ఆ నేచర్ కింద మనం ఉన్నాం అనుకోండి, ఫ్రెష్ ఎయిర్ అనమాట మంచిగా వస్తుంది. ఇక్కడ ఇది చూడండి, ఏదో ఎడారిలో మొక్కలాగా అయిపోయింది. ఇదేంటనుకున్నారు, చూడండి గాలి. ఇదైతే మందార మొక్క. అదే ఏంటి విచ్చుకోకుండా మొగ్గలాగే ఉంటది కదా, ఆ మొక్క తీసేద్దామని 2 కొమ్మలు తీసాను. బట్ నా వల్ల కావట్లేదు. పీకేస్తానండి, ఇక్కడ ఉంచను అసలు. తీసేసి కుదిరితే బయట పెట్టేస్తాను బ్రతికితే, లేకపోతే లేదు. ఎందుకంటే అసలు అది అంటే మొత్తం బయటకు వచ్చేస్తుంది అనమాట, బాగాలేదు. అండ్ ఇంకోటి ఏంటంటే గార్డెన్ లో పువ్వుల మొక్కలు కూడా తగ్గిపోయి కూరగాయలు, పాదులు, తీగలు, నిమ్మజాతి మొక్కలు ఇవన్నీ వేస్తారు మా ఆయన. చూడండి ఇక్కడ ఒక కనకాంబరం మొక్క కనిపిస్తుందా. ఊరెళ్ళి వచ్చేసరికి ఇలా అయిపోయింది అనమాట గార్డెన్. నేనున్నప్పుడు ఏంటంటే పువ్వుల మొక్కలతో పువ్వుల తోటలాగా ఉండేది. ఇప్పుడు ఏంటంటే ఏదో పిచ్చి మొక్కల తోటలాగా తయారైంది, కనిపిస్తుంది చూడడానికి. ఇక్కడ ఎక్కడో గులాబీ మొగ్గలు కనిపించినాయి ఇందాక, ఇదిగోండి. ఇవి కూడా పెరిగిపోయి కొమ్మలు కట్ చేయాలి. ఇదిగోండి చూసారా. అండ్ మల్లి చెట్టు అన్ని పెరిగాయని మనం చెప్పాను కదా. కాకపోతే పువ్వులు అయితే ఎప్పుడో ఒకసారి పోస్తాయి మొగ్గలు. అండ్ పైన పెద్ద మందార చెట్టు ఉందండి, అదైతే అసలు ఎండిపోయింది మొత్తం, దానికి పురుగు వచ్చేసింది. మా ఆయనేమో చూడలేదు అనే కంటే ఇంకా ఇక్కడ చూడండి మీకు చూపిస్తాను. ఇదిగోండి ఇక్కడ సన్నగా కనిపిస్తుందా, ఇది ఇక్కడ నుంచి ఇది మందార చెట్టు అండి. చూడండి పైకి వెళ్ళిపోయింది కదా. ఇక్కడ మళ్ళీ చిగుళ్ళు వస్తున్నాయి. పైన చూస్తే మీరు ఇక్కడ నుంచి చూడండి ఎండిపోయింది. పైకి వెళ్ళి చూపిస్తా చూడండి. ఇంకా మెట్లంతా కొంచెం ఆకులుగా ఉన్నాయి, రాలుతాయి కదా. ఇంకా ఈ మెట్లు అయితే డైలీ ఏం తుడవనండి, ఒక 3 డేస్కి ఒకసారి, అంటే వీక్లీ 2 డేసే మెట్లు తుడుస్తా. ఇంకా మొత్తం ఇల్లు బయట అయితే మొత్తం రోజు తుడుస్తా, కానీ మెట్ల వరకు అయితే రోజు తుడవను. చూడండి ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా మందార చెట్టు. ఇది ఏంటి కారణం ఎండిపోయింది అనుకున్నాను. ఇదిగోండి ఇక్కడ చూసారా, ఈ చెట్టుకి పురుగు ఎలా వచ్చిందో. ఎల్లో కలర్ పురుగు వచ్చేసి మొత్తం చచ్చిపోయిందండి, మొత్తం అలా అయిపోయింది. కింద అయితే చిగురులు ఉన్నాయి కాబట్టి అక్కడ కట్ చేయించేయాలి. చూసారా ఆ మందార చెట్టు కింద ఉంటుంది అనమాట, మామిడి చెట్టు కింద మందార చెట్టు ఉంటుంది. మొత్తం పురుగు వచ్చేసి అలా అయిపోయింది చూడండి. నేను నా చేతుల్లో పని కాదు అది కట్ చేయడానికి, అందుకే ఇంకా ఎవరైనా మనిషిని పెట్టి కట్ చేయించాలి. మ్యాంగోస్ చూసారా, ఈసారి ఇంకా తీయలేదు, ఎలా ఉంటాయో కూడా తెలియదు. ఒక్కో ఇయర్ ఒక్కోలా ఉంటాయి ఇవి. ఈ సంవత్సరం కొంచెం తక్కువే కాసిందండి, ఎందుకంటే కొమ్మలన్నీ కట్ చేసాము, మేడ పైన మొత్తం వచ్చేసాయని చెప్పి. అవన్నీ కట్ చేస్తే మళ్ళీ లేత కొమ్మలు వచ్చాయి కాబట్టి ఈ ఇయర్ కొంచెం కాపు తక్కువగానే ఉంది. కాకపోతే బయటకు ఉన్నాయి కొన్ని, అవి ఇంకా తీయించలేదు మా ఆయన. చూడండి మందారం చెట్టు మీకు అక్కడ ఇందాక కొంచెం కనిపించిందా, ఇదంతా అవే లోపల ఉంటుంది, అదంతా కట్ చేయించేసేయాలి.
కొబ్బరి చెట్టుకి నేను వెళ్ళేసరికి ఫుల్గా పువ్వు ఉండేది, ఇప్పుడు పువ్వు అంతా రాలిపోయింది. ఇదిగోండి 1.5 month బ్యాక్ నేను ఊరికి వెళ్ళేటప్పుడు ఇక్కడ చూడండి కొబ్బరి పువ్వు ఎంత బాగుందో. సో అప్పుడు తీసిన వీడియో అలా ఉండిపోయింది మొబైల్లో, ఇప్పుడు పోస్ట్ చేశాను. ఇప్పుడైతే పువ్వు అంతా రాలిపోయింది, ఇంకా ఎక్కడో ఒక దగ్గర ఉంటాయి, అవి పింజలు అవుతాయి అన్నమాట. ఆ పింజలే మనకి కొబ్బరికాయలు అయిపోయి బొండాలు అయిపోయి తర్వాత వాటిని మనం పూజల్లో వంటల్లో వాడేస్తుంటాం. ఇదిగోండి ఇక్కడ మ్యాంగోస్ మీరు చూస్తే కనిపిస్తున్నాయి, అక్కడక్కడ ఉన్నాయి, ఎక్కువ లేవు. అండ్ నెక్స్ట్ అయితే నేను ఇక్కడ టమాటా కర్రీ చేస్తున్నా అండి. చపాతీ చేశాను, చపాతీలోకి ఇంకా వేరే కర్రీస్ అంటే పొటాటో ఉంది, మార్నింగ్ అదే చేశాను, ఇంకెందుకులే అదే చేయాలి, బీరకాయ దొండకాయ ఇలాంటివి బాగోవు కదని టమాటా చేస్తున్నా. ఇక్కడైతే నేను టమాటా ఉడకబెట్టానండి, ఉడికించాను, ఉప్పు పసుపు వేసి ఉడికించాను. ఎప్పుడైనా సరే టమాటా కర్రీ చేసుకున్నప్పుడు ఆ గ్రీన్ ఉంటుంది కదా మూడిక, ఆ మూడికని తీసి మనం వండుకోవాలండి, అది హెల్త్కి అంత మంచిది కాదు. ఇక్కడైతే ఇంకా నేను చేయితోనే చుదుముతున్నా, నార్మల్గా అయితే మిక్సీలో కూడా వేసుకోవచ్చు కొంచెం పేస్ట్ లాగా కావాలంటే, బట్ పేస్ట్ లాగా ఎందుకులే నార్మల్ కర్రీ లాగా చేద్దామని చేత్తోనే అలా మెదుపుతున్నాను. టైం పడుతుంది, ఎందుకంటే కొన్ని ముక్కలు గట్టిగా ఉంటాయి కదా, అవి మళ్ళీ అలా ఉండిపోతే బాగోదు అనమాట, మెత్తగా అవ్వాలి. సో ఫైనల్గా అయితే ఏదో అలా చేశాను. చేశాక ఇంకా నైట్ కదా, ఇంకా పిల్లలు ఈలోగా మా పిల్లలు అయితే ఆకలి అని గోల్ పెట్టేస్తున్నారు. మా హనీ పాప అయితే ఇంకా అవ్వలేదని ఒప్పదు. తర్వాత వచ్చి టమాటా కర్రీ ఎందుకు చేస్తున్నావు, నాకు నచ్చదని తెలుసు కదా అని అనింది. నిజానికి ఏంటంటే తనకి చిన్నప్పటి నుంచి ఇష్టమైన కర్రీ ఏదైనా ఉందంటే టమాటా, అందులో అంటే ఇష్టమైన కర్రీస్లో ఒకటి టమాటా. బట్ ఏంటంటే ఒక్కోసారి బోర్ కొడుతుంది అనమాట, వాళ్ళకి బోర్ అనిపించినప్పుడు ఎందుకు అని అడుగుతారు. ఈ మధ్య టమాటా కర్రీ కూడా పెద్దగా ఏం చేయట్లేదు. మా ఇంట్లో ఏంటంటే మ్యాక్సిమం అన్ని కర్రీస్లో అని కాదు కానీ చాలా వరకు మనం కర్రీస్లో టమాటా యూజ్ చేస్తేనే బాగుంటాయి కదా. ఒకప్పుడైతే అలా యూజ్ చేసేవాళ్ళం కాదు, కానీ ఎప్పుడైతే యూజ్ చేయడం స్టార్ట్ చేసామో అప్పుడు ఇంకా దాని టేస్ట్కి మరిగాక ఇంకా అలా వండితేనే బాగుంటుంది అనిపిస్తుంది. ఇక్కడ చపాతీలు ఉంది, వాళ్ళందరికి ఇచ్చేసాను. ఇప్పుడు నేనైతే వేసుకుంటున్నాను. చెప్పాను కదా మార్నింగ్ అయినా సరే నైట్ అయినా సరే ఇప్పుడు నేను ఫాస్టింగ్ డైట్లు అలాంటివి ఏం లేవు, చెయ్యను కాబట్టి ప్రెసెంట్ అయితే ఇంకా తినేస్తాను మూడేసి. ఇంకా సామాన్లు ఉన్నాయి సింక్లో, అవన్నీ తోమేశాను. తినేసాము, బయట చల్లగా గాలేస్తుందని వచ్చాను. మంచిగా గాలేస్తే ఇక్కడ యాక్చువల్లీ నేను వాకింగ్కి ఎక్కువ వాడేదానండి. మీరు నమ్ముతారో నమ్మరో, ఈ ప్లేస్లోనే, అంటే ఇదేదో పెద్ద ప్లేస్ అని చెప్పట్లేదు, చాలా చిన్న ప్లేసే అయినా సరే ఈ ప్లేస్లోనే నేను వెయిట్ తగ్గాలని అనుకున్నప్పుడు వాకింగ్ చేశాను అనమాట. రోజుకి 5 to 6 km ఇక్కడే నేను నడిచేదాన్ని. అంటే మినిమం 10,000 లేదంటే మినిమం 10,000 feet అయితే ఇక్కడే నడిచేదాన్ని అండి. ఈ ప్రహరీ చుట్టూ ఇటు నుంచి ఇలా వచ్చి ఈ చివరికి వెళ్ళి మళ్ళీ ఇలా ఇక్కడే నడిచేదాన్ని. ఇక్కడ నడిచే నేను చాలా వెయిట్ తగ్గాను. అంటే ఈ గాలికి మంచిగా ఇంకెక్కడికి వెళ్ళాల్సిన అవసరం వచ్చేది కాదు. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వ్లాగ్ ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. నేను సిటీలో ఉంటాను కాబట్టి మ్యాక్సిమం ఎవరింటికి వెళ్ళమండి, ఒక్కదాన్నే ఉంటాను. నేను ఈ వీడియోస్ చేయటం వల్ల ఏంటంటే నాకు కామెంట్స్ ఎవరైనా పెడతారు కదా, 1-2 కామెంట్స్ వచ్చినా సరే ఆ కామెంట్స్ ద్వారా వాళ్ళతో మాట్లాడుతూ, అంటే ఇంకా అలా ఎవరో ఒకరు ఉన్నారులే ఫ్రెండ్స్ లాగా అనే ఫీలింగ్లో ఉంటాను. ఈ వ్లాగ్ ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ నేను వెయిట్ లాస్ జర్నీ చేసేటప్పుడు చెప్పాను కదా వాకింగ్ అంతా ఇక్కడే అని చెప్పి. పిల్లలు ఉంటారు కాబట్టి వదిలేసి బయటకు వెళ్ళి చేయాలంటే అవ్వదని చెప్పి ఇంక ఇంట్లోనే అలా అలవాటు చేసుకున్నాను. ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి కామెంట్ చేయండి. ఉంటాను ఫ్రెండ్స్, బాయ్ బాయ్.